చేయి. యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు బైబిల్ తీసినట్లే దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయాలి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. 32వ కీర్తన 7వ వాక్యం. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. బ్రదర్స్ నుంచి ఒకళ్ళు కూడా చదవండి. 32:7. నా దాగు చూడు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చూడండి, ఈ 32వ కీర్తన 7వ వాక్యంలో ఒక్క వచనంలోనే 3 అనుభవాలను మనం చూస్తున్నాం. మొదటిది నా దాగుచోటు నీవే అన్నాడు. తర్వాత శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అన్నాడు. తర్వాత విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఈ మూడు ఎక్స్పీరియన్సెస్. దావీదు తన జీవితంలో దేవుణ్ణి దాగుచోటుగా కలిగి ఉన్నాడు. దావీదు యొక్క దాగుచోటు ఎవరండి? దేవుడే. అలానే మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి మన దాగుచోటుగా కలిగి ఉండాలి. సామెతల్లో మనం చదువుతాం కదా, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగును. చదవండి అన్నమాట. సామెతలు 27:12. సామెతలు 27:12. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. తీసారు అందరూ. 27:12. సామెతలు 27:12. బుద్ధిమంతుడు అంట అపాయం వచ్చుట చూచి దాగును, బుద్ధి లేనోడు, తెలివి లేనోడు ఆపదలో చిక్కుకుంటాడు. సో నా దాగుచోటు నీవే అని కేవలం చెప్పడం మాత్రమే కాదు, దావీదు ఆయన ఆ దాగి ఉండే అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాడని బైబిల్ మనకు చెబుతుంది. ఎక్కడెక్కడ దావీదు దాగి ఉన్నాడో మనం చూడబోతున్నాం. ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయి కదా, కోడి పిల్లలకి గద్ద వస్తుంది అనుకోండి, ఏం చేస్తాయి? తల్లి రెక్కల చోటుకెళ్ళి దాక్కుంటాయి. కుందేలుని పట్టుకోవడానికి ఏదైనా జంతువు వస్తే కుందేలు ఏం చేస్తుంది? బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. మరి ఇప్పుడు కోడి పిల్లలు తన తల్లి రెక్కల చోటుకెళ్ళి దాక్కున్నాయి, కుందేళ్ళు ఏమో బండ సందుల్లోకి వెళ్ళి దాక్కున్నాయి. మరి మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? మన దాగుచోటు మన దేవుడే. గాడ్ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్. బైబిల్లో కూడా చాలా చోట్ల దాగి ఉండుము, దాగి ఉండుము, దాగి ఉండుము అని చాలా చోట్ల కనబడుతుంది. ప్రస్తుతానికి కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెషయా 26:21లో దేవుడు అక్కడ దాగి ఉండుము అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసికొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. అందరూ తీశారని నేను అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 26:21. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. బైబిల్లో చాలా చోట్ల దేవుడు దాగి ఉండు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత మనం లేటర్ ధ్యానం చేద్దాం ఇవన్నీ కూడా. యేసు ప్రభువు కూడా దాగెను 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 అని కొన్ని వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి కూడా రాయబడ్డాయి. సో ఈ దాగి ఉండే అనుభవం మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఏంటి దాగి ఉండడం అంటే? వెళ్ళిపోయి ఏదో గుహలోనో లేదంటే ఎక్కడన్నా వెళ్ళిపోయి దాక్కొని ఉండడం. మనం ఏమన్నా బిన్లాడేనా దాక్కొని ఉండడానికి? ఎందుకు దాగి ఉండమంటున్నారు? దాగి ఉండడం అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. యెషయా గ్రంథం 26:21 ఇప్పుడు చదివింది. యెషయా 26:21లో నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొను. తలుపులు వేసుకొనుము అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి కొత్త నిబంధనలో. ఏంటో చెప్పండి? తలుపులు వేసుకొని అనగానే
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. అంటే ఈ దాగి ఉండే అనుభవం దేన్ని సూచిస్తుంది అంటే, దాగి ఉండమన్నారని చెప్పి వెళ్ళి మంచం కింద దాక్కోమాకండి ఇంట్లో. దాగి ఉండడం అంటే ఏదో ఫిజికల్గా దాక్కొని ఉండమని కాదు. దాగి ఉండడం అనేది దేవునితో ఫెలోషిప్ని సూచిస్తుంది. దేవునితో ఆ ఫ్రెండ్షిప్, దేవునితో ఆ ఫెలోషిప్, దేవునితో ఆ రిలేషన్షిప్ని సూచిస్తుంది. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. దాగి ఉండటం అనేది దేన్ని సూచిస్తుంది? ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. జీసస్ క్రైస్ట్ దాగెను అని కొన్ని చోట్ల ఉంటుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు రిఫరెన్సెస్. అయితే లూకా సువార్త 6వ అధ్యాయంలో జీసస్ ఏం చేశారో చూడండి. వర్స్ 12, లూకా 6:12. గమనించండి, దీన్ని మనం ఇప్పుడు వెళ్తున్న టాపిక్ ప్రకారం మాట్లాడుకోవాలంటే, అంటే అక్కడ లిరికల్గా దాగి ఉండేను అని రాయలేదు, కానీ దాన్ని మనం ఆపాదించుకొని ధ్యానం చేద్దాం. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను అంటే అర్థం ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, దాగి ఉండుట మీన్స్ ప్రార్థనా జీవితం అని చెప్పుకున్నాం. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను అంటే రాత్రంతా యేసు ప్రభు ప్రార్థనలో దాగి ఉన్నాడు. రాత్రంతా మన జీవితంలో ఒక్క రాత్రి అయినా రాత్రంతా ప్రార్థనలో గడిపిన అనుభవం ఉందా? ఏది స్పెషల్గా కోటాలు పెట్టినప్పుడు, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు కాదు నేను చెప్పేది, వ్యక్తిగతంగా రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. ఇంకొక ఆయన కూడా రాత్రి అంతా గడిపారు. ఎవరో చెప్పండి? యాకోబు ఆ రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎందుకు ఆయన రాత్రి అంతా గడిపాడు? చాలామంది జస్ట్ ఈ వచనాన్ని చదివేసి నెక్స్ట్ వచ్చిన చదువుకుంటా అలా వెళ్ళిపోతారు. నేను చదువుతా ఉంటే నాకు ఒక రెవల్యూషన్ వచ్చింది. 12వ వచనంలో రాత్రి గడిపినని ఉంది కదా, 13వ వచనం చూడండి. ఉదయాన్నే ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? ఉదయం అయినప్పుడు ఏనమ్మా లేదా బైబిల్లో అంత సైలెంట్గా ఉంటాయి, నాకు డౌట్ వస్తుంది. 13వ వచనం, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. తెల్లారే ఒక అద్భుతం జరిగింది. ఏంటో చెప్పండి? తన 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకోవడం కానివ్వండి, వారికి అపోస్తలులు అని పేరు పెట్టడం కానివ్వండి, వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు భూలోకాన్ని, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసే సేవకులు, ఖండాలను కదిలించే సేవకులు అవడం కానివ్వండి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చనిపోయిన వారు లేపడం, రోగులను స్వస్థపరచడం, దయ్యాలు వెళ్ళగొట్టి ఎన్ని అద్భుతాలు చేశారు ఈ 12 మంది. ఇంత పెద్ద ప్రణాళిక ముందు ఆయన అంత ప్రార్థన పునాది వేయాల్సి వచ్చింది. అంటే ఒక గొప్ప కార్యం. 13th verse నీ లైఫ్లో జరగాలంటే నీ లైఫ్లో 12th verse ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమే 13th verse నీ లైఫ్లో జరగాలంటే 12th verse ఎక్స్పీరియన్స్లోకి నువ్వు రావాలి. అంటే ఒక బలమైన కార్యమునకు ముందు ఒక బలమైన ప్రార్థన పునాది అనేది మనం వేయవలసి ఉన్నది అని ఈ వచనం మనకు సూచిస్తుంది. ఇది చదవడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా గ్రేట్ మిరాకిల్ అండి. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, ఇదంతా ఏదో చీట్లేసేసేసి చేసేసిన కార్యక్రమం కాదు ఇది. శిష్యులందరినీ పిలిచి, యేసుప్రభు 12 మందే కాదు కదా శిష్యులు, దాదాపు 500 మంది ఉన్నారు. తర్వాత గ్రేడింగ్ జరిగి 70కి వచ్చింది, 70లో గ్రేడింగ్ జరిగి 12కి వచ్చింది. మరి అంతమంది శిష్యులను పిలిచి వాళ్ళలో 12ని ఆయన చూస్ చేసుకున్నారు. ఇదంతా మన సొంత జ్ఞానంతో జరిగే కార్యక్రమం. దేవుని ఎంత ప్రణాళిక! ఈ 12 మంది ఖండాలను కదిలించి పడేశారు. అంటే ఇదంతా మనుషుల జ్ఞానంతో జరిగేటువంటి కార్యం అయితే కాదు. ఆ శిష్యులు మొత్తంలో 12 మందిని ఆయన చూస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏం కావాలి? స్పిరిట్ లీడింగ్ అనేది కావాలి. ఎట్లా పడితే అట్లా ఎవరి నెత్తి మీద పడితే వాళ్ళ నెత్తి మీద చేసిరా
ఫాలో మీ అనడానికి ఇదేమి మనుషుల్లో సొంత జ్ఞానంతో చేసే కార్యక్రమం కాదు. ఇదంతా స్పిరిచువల్గా ఆలోచించండి. ఇదంతా ఒక మహా అద్భుతమైన కార్యం. అదంతా ఒక ప్రణాళిక, దేవుని సంకల్పం. దీని అంతటి వెనక ఏముంది? ఒక బలమైన ప్రార్థనా పునాది. యేసు ప్రభువే దేవుడైతే ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? అసలు రాత్రంతా గడిపాడంట ప్రార్థన, రాత్రంతా గడిపాడు. ఇందాక మీకు ఒక వచనం చదివించాను సామెతల్లో, బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును అని ఉంది కదా. జీసస్ క్రైస్ట్ కూడా ఆ వాక్యాన్ని నెరవేర్చారు తెలుసా? చూడండి, మాథ్యూ 14:13, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. చాలా థ్యాంక్ యూ. మత్తయి సువార్త 14:13లో యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుంచి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళాడు. ఒక సంగతి, మత్తయి 14:13, యేసయ్య ఒక సంగతి విని ఏం చేశాడంట? అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడంట ఏకాంతం. ఏంటి ఆ సంగతి అంటే పైన వచనం 12, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునందుకు వచ్చి తెలియజేసిరి. యోహాను శిష్యులు వచ్చి ఏమెత్తుకెళ్ళారు? బెట్టి ఏమెత్తుకెళ్ళారు? శవమును ఎత్తుకొని వెళ్ళారు. శవమును ఎత్తుకొని వెళ్ళారా? యోహాన్ని ఎత్తుకొని వెళ్ళారా? శవాన్ని ఎత్తుకొని వెళ్ళారు. యోహాను ఎవ్వడు ఏమీ చేయలేడు. యోహాను బాడీని వాళ్ళు ఏమన్నా చేయగలరు కానీ యోహాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. యోహాను బయటికి అందరి దృష్టిలో చనిపోయాడు కానీ యోహాను చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఎందుకని ఆత్మకు చావలేదు. సరే, అది మన టాపిక్ కాదులే. నెక్స్ట్ మనం వెళ్తే 12వ వచనంలో యోహాను చంపేశారు. మనందరూ తెలిసిందే. హేరోదియా యొక్క డాటర్ డ్యాన్స్ వేసింది, హేరోద్ గారు మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమంటే ఆమె వెళ్ళి వాళ్ళ మమ్మీని అడిగింది, ఏం కావాలి కోరుకోమంటున్నాడు రాజుగారు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలని అడుగు, ప్లేట్లో పెడతామని చెప్పాను. ఎందుకంటే ఆమె అక్రమ సంబంధ జీవితానికి అడ్డొస్తున్నాడని లేపేద్దామని చూస్తుంది దైవజనం. సరే, ఈమె వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలంటే ఆయన ఇచ్చిన మాటను బట్టి వెనక్కి తీసుకోలేక తలను తీసుకొచ్చి ఇచ్చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరణ వార్త విని, అదే ఇప్పుడు 13లో చెప్తుంది, యేసు ఆ సంగతి విని, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క మరణ వార్త విని యేసు ప్రభు భయపడ్డాడు. యేసు ప్రభు సేవను వదిలిపెట్టేశాడు. వామ్మో నన్ను కూడా చంపేస్తారు. యేసు ప్రభు వెనుదిరిగాడు. యేసు ప్రభు కుంగిపోయాడు. యేసు ప్రభు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని లేదు. ఆ సంగతి విని యేసు చేసిన పని ఏంటంటే అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఒక సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక దుర్వార్త మన చెవులకు వినబడినప్పుడు, ఒక భయానకమైన పరిస్థితి మన లైఫ్లో ఎదురైనప్పుడు మనం భయపడకూడదు, కృంగిపోకూడదు. యేసు చేసిన పని మనం చేయాలి. ఏంటది? అరణ్య ప్రదేశంలోకి ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయాడు. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి తండ్రితో సహవాసం చేశాడు. ఆ సమస్యకు తండ్రి జవాబును ఇచ్చాడు. సో మన జీవితంలో కూడా మనల్ని భయపరిచే, కలవరపరిచే మాటలు, పరిస్థితులు మన లైఫ్లో ఎదురైనప్పుడు కృంగిపోయేవారిగా, భయపడేవారిగా మనం ఉండకూడదు. యేసు చేసిన పని మనం చేయాలి. అదే అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళి తండ్రితో మనం సహవాసం చేయాలి. ఇందా నుంచి మనం మాట్లాడుకున్న టాపిక్ దాగి ఉండాలి. ఏకాంతంగా దేవునితో సహవాసం చేసి ఆ సమస్యను దేవుని ముందు ప్రజెంట్ చేసినప్పుడు దేవుడు దానికి సమాధానాన్ని ఇస్తాడు. నీ బ్రతుకులో ఒక గొప్ప విడుదల, విజయము, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. సో యేసు దాగి ఉండెను అనే మాట ఎక్కడుందో చూద్దాము. యోహాను సువార్త 12:37లో మనం చూస్తే క్లియర్గా ఆ మాట మీకు కనబడతాయి. యోహాను 12:30. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. చూసారా? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. యేసు ప్రభు దాగి ఉన్నాడు, దాగి ఉన్నాడు, దాగి ఉన్నాడు అని చాలా చోట్ల కనబడుతుంది. దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ఒక యాంగిల్ ఏంటంటే, యేసు ప్రభు ఒక గుడ్డివాడిని స్వస్థపరిస్తాడు. గుడ్డివాడిని స్వస్థపరిచాక ఎక్కడికి తీసుకెళ్ళి స్వస్థపరుస్తాడు? ఊరి బయటికి తీసుకెళ్ళి స్వస్థపరుస్తాడు.
ఎందుకంటే ఊళ్ళో స్వస్థపరిస్తే మళ్ళీ ఆయన గురించి ఎక్కువ పాపులర్ అయిపోతారని బయటికి తీసుకెళ్ళి స్వస్థపరిచి వాడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, నువ్వు ఊళ్ళోకి మాత్రం వెళ్ళమాక, ఊళ్ళోకి వెళ్ళొద్దు, ఎవరితో ఏమీ చెప్పదు. చెవిటివాడు మోగవాడు స్వస్థత పొందినప్పుడు వాడితో కూడా అదే చెప్పాడు, నువ్వు ఎవరితో ఏమీ చెప్పదు. యేసుప్రభు యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఆయన పాపులర్ అవ్వాలని అక్కడ కోరుకోలేదు, దయ్యాలు ఆయన్ని పాపులర్ చేసినాయి, దయ్యాలే ఆయన గురించి పబ్లిసిటీ చేసినాయి. ఓ సర్వోన్నతుడు దేవుని కుమారుడు, ఊరకుండు అమ్మా, మాట్లాడు మాకు, ఊరకుండు, షడప్, వాటి నోరు తెరవనివ్వలేదండి. ఈ పబ్లిసిటీ చేస్తున్నాయి, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఎవరో మాకు తెలుసు, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని పరిశుద్ధుడవు మాకు తెలుసు. ఏంటి అప్పుడే వచ్చావు, మాకు ఇంకా టైం రాలేదు, ఇంకా టైం అవ్వలేదు కదా, అప్పుడే వచ్చావు, మమ్మల్ని నశింపచేయ వచ్చావా? దయ్యాలు పబ్లిసిటీ చేసి యేసుప్రభు ఎక్కడ పాపులారిటీని కోరుకోలేదు. సో క్రిస్టియన్ లైఫ్లో యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్గా, సేవకులుగా మేము కానీ, విశ్వాసులుగా మీరు కానీ, పాపులారిటీ కాదు మనం ఫోకస్ చేయాల్సింది, ప్యూరిటీ మీద ఫోకస్ చేయాలి. మన ఫోకస్ దేని మీద ఉండాలి? పాపులారిటీ కాదు. ఎలా అయినా నేను ప్రజలకు తెలియాలి, ఎలా అయినా మా మినిస్ట్రీ స్ప్రెడ్ అవ్వాలి, ఎలా అయినా మా మినిస్ట్రీ గురించి, మా గురించి వర్తమానం ప్రపంచానికి తెలియాలని ఇప్పుడు ఉన్న ఎక్కువ మంది సేవకుల యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే స్ప్రెడ్ అవ్వాలి, పాపులర్ అయిపోవాలి. కానీ యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఎక్కడ ఆయన పాపులర్ అవ్వాలని కోరుకోవాలి, ఎక్కడ చూసినా దాగి ఉండాలనే కోరుకున్నాడు. ఒక విషయం చెప్పనా, ఎంతగా మీరు పాపులర్ అవ్వాలనుకుంటారో అంత హైడ్ అయిపోతారు, ఎంత హైడ్గా ఉంటారో అంత పాపులర్ అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. జీసస్ లైఫ్లో జరిగింది అది. ఆయన ఎంత హైడ్ అయి ఉన్నాడంటే చూడండి, జాన్ చాప్టర్ 6లో కూడా ఈ మాట రాయబడింది. జాన్ 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఆ ప్లేస్లో నేను ఉంటేనా అనుకుంటున్నారు కదా. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి. ఎందుకు వస్తున్నారంట వాళ్ళు? జీసస్ని రాజుగా చేయడానికి. యేసయ్య అంట కొండకు ఒంటరిగా వెళ్ళిపోయి దాక్కున్నాడంట. దయాబాబు నన్ను రాజుని చేయొద్దు నాయన. ఆ ప్లేస్లో మనం ఉంటే రాత్రే దర్శనం వచ్చింది బ్రదర్ నాకు. దేవుడు ఇంత త్వరగా హెచ్చిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇది ప్రభు చిత్తం బ్రదర్, ఖచ్చితంగా సైన్. రాత్రి నాకు సూచన కూడా కనబడింది బ్రదర్, చేయండి నన్ను రాజుగా తొందరగా. యేసు ప్రభు ఎక్కడ పాపులారిటీని కోరుకోలేదు, ఎక్కువ ఆయన హైడ్. ఏదైనా అద్భుతం మన ద్వారా జరిగిందంటే యేసు ప్రభులాగా మనం ఊళ్ళోకి వెళ్ళమాక, ఎవరితో చెప్పమాకంటామా? మీ స్ట్రీట్లో ఉన్న ఇంటికి తిరిగి ప్రతి డోర్ని కొట్టి చెప్పు, ఏం జరిగింది, ఎవరు ప్రార్థన చేస్తే జరిగింది, ఎలా జరిగింది, అందరికీ ప్రకటించమని మనం చెబుతాం. కానీ యేసుప్రభు ఏమన్నారు? ఎవరితో ఏమీ చెప్పదు. సో అందుకనే హెచ్చింపు గురించి బైబిల్ రాసినప్పుడు తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి అని ఉంది కదా. దేన మనస్కులు అనే దగ్గర దాగి ఉండండి అని పెట్టుకుందాం. ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దాగి ఉండగలిగితే, ఇదిగో చూడండి, చేతి కింద ఉన్నాం ఇంకా కనబడతాం, చేతి కింద ఉన్నాం కనబడతాం. ఆ తగిన సమయం వచ్చేంత వరకు ఆయన చేతి కింద నువ్వు దాగి ఉండే అనుభవంలో ఉంటే, ఆ తగిన సమయం వచ్చినప్పుడు చేతి కింద ఉన్న నిన్ను చేతి పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు చూపిస్తాడు. అప్పటిదాకా మనం ఎక్కడ ఉండాలి? చేతికి క్రింద దాగి ఉండాలి. అందుకనే ఏలియా భక్తుడితో కూడా ఏమని చెప్తున్నాడు చూడండి, 1 Kings 17లో, రాజులు మొదటి గ్రంథం 17:2లో ఏమని చెప్తున్నాడు దేవుడు చూడండి. పిమ్మటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండు. మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భమే, కాకపోతే టాపిక్ వచ్చింది కాబట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు,
నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏమని చెప్తున్నాడు? దాగి ఉండు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఎవరితో చెప్తున్నారు? ఏలియాతో చెప్తున్నారు. ఆ దాగి ఉండే అనుభవంలోనికి మనం రావాలి. దాగి ఉండడం ఇందాకే చెప్పాను, మన ప్రార్థన గదిలో మనం దాగి ఉండాలి. మనకు సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో మనం దాగి ఉండే అనుభవాన్ని మనం కోరుకోవాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా మనం ఆపేక్షించాలి, ఆశించాలి, కోరుకోవాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకునే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలుసా? మనుషులతో ఎవరితో మాట్లాడబుద్ది కాదు, అసలు బయటికి రాబుద్దే కాదు, ఎక్కడికి రోడ్ల మీద తిరగబుద్దే కాదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలని వారి మనసు ఎంతో తప్పిస్తూ ఉంటుంది, కోరుకుంటూ ఉంటుంది. ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నారు, పాస్టర్ గారు ఎక్కువ దేవునితో సహవాసం చేయాలని ఎంత ఆసక్తి కలుగుతుంది అలా. ఆయన ఒక ఎంప్లాయ్ అన్నమాట, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలుగు. అబ్బా మా ఆవిడ మా పిల్లలు ఎప్పుడు ఊరెళ్తారా అనిపిస్తుంది. ఇదేంటయ్యా బాబు, ఫ్యామిలీతో కలిసి ఉండాలని ఎవరినో కోరుకుంటారు, నువ్వెందుకు అలా అంటున్నావు అంటే ఒంటరిగా దేవునితో అంటే తప్పుగా అర్థం చేసుకోవాలి. అంటే దేవునితో ఆయన గడపాలని ఆయనకున్న ఆసక్తి. ఆయన అన్నాడు, ఎప్పుడు సెలవులు వస్తాయి మా ఆవిడ మా పిల్లలు ఎప్పుడు ఊరెళ్ళిపోతారు, ఒంటరిగా దేవునితో చక్కగా సహవాసం చేయాలని. దేవునితో సహవాసంను మనం ప్రేమించాలి. ఎక్కువ సమయం ఆయనతో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్పారు కదా. అయ్యా నేను వెళ్ళనయ్యా అని ఏలియా అనలేదు, వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి వెళ్తాను కానీ నీ మాట చొప్పున మరి నా తిండి ఏంది, కానా సంగతి ఏంది, పీనా సంగతి ఏంటి అని అడగలేదండి. అడక్క ముందే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆ వాగు నీరు తాగుతావు, అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లు కాకులములకు నేను ఆజ్ఞాపించాను. ఏంటి? కాకులు తెస్తాయా? నేను నమ్మ కాకులు ఎలా ఆహారం తీసుకొస్తాయి? అది మానవ రీతిగా మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అసలు కాకులకి దొరికేదే ఎంగిలి మెతుకులు కదా, అంట్లు కడిగే దగ్గర ఎంగిలి మెతుకులు. కాకులు ఒకవేళ తెస్తే మన జ్ఞానం ప్రకారం ఏ ఆహారం తెస్తుంది? దానికి దొరికిన ఫుడ్డే తీసుకోదు. అంతేగాని పిలిచి కాకిని రామ్మ ఇంట్లో ఇప్పుడే చికెన్ ఫ్రై చేసాం రామ్మ అని తీసుకొచ్చి లోపల పెడతారా? కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఏలియా అడగలేదు, ఏంటి నా కానా సంగతి పీనా సంగతి అని అడగలేదండి. దేవుడే జోక్యం చేసుకుని. చూడండి, ద అన్సీన్ కేర్ ఆఫ్ గాడ్. మనం అనుకుంటాం దేవుడు నన్ను పట్టించుకోవట్లే, అసలు నా మీద ప్రేమే లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు, ఆయనకి అసలు నన్ను మర్చిపోయినట్టున్నాడు, నన్ను వదిలిపెట్టేసినట్టున్నాడు అని మనం అనుకుంటాం. ఏలియా తిండి తిప్పల గురించి ఏలియా అడగలా. ఏంటి కెరీతు ఒక దగ్గరికి వెళ్ళి దాగి ఉండమన్నా, నా సంగతి ఏంటి, నా బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి, నా లంచ్ సంగతి ఏంటి, నా డిన్నర్ సంగతి ఏంటి? ఆయన అడక్క ముందే దేవుడు చెప్తున్నాడు, ఆ వాగు నీరు నువ్వు తాగుదు, నీకు ఆహారం తేవడానికి కాకులకు నేను ఆజ్ఞాపించాను. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? దేవుని అన్సీన్ కేర్ ఎంత గొప్పగా ఉంటుందంటే మన ఎడల. మనం అనుకుంటాం దేవుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదని, కానీ అది నిజం కాదు. మన ఎడల దేవుడు ఎంతో కేర్ కలిగి ఉన్నాడు. నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా మీ ఆయనకి తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ చిల్డ్రన్స్కి తెలియదు, నీ పేరెంట్స్కి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు. అంటే అంత శ్రద్ధ నీ ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పనా? కాకులు ఏం భోజనం తెచ్చినాయండి? రొట్టె, మాంసం. అసలు ఆ దేశంలోనే వర్షం లేక 3.5 సంవత్సరాల నుంచి దేశం అంతా కరువు వచ్చేసి ఆహాబే రోడ్లమ్మడి తిరుగుతున్నాడు. గమనించారు మీరు? అక్కడ 18th చాప్టర్లో ఆహాబు ఓబద్య వీళ్ళిద్దరూ పశువులకు మేత కోసం రోడ్లమ్మడి తిరుగుతాను. నువ్వు తూర్పు వైపు వెళ్ళాయా, నేను పడవరం వైపు వెళ్తాను, అన్నీ ఎత్తుక్కుంటాను. అలాంటి దుస్థితి అంతఃపురంలో ఉండాల్సిన రాజు రోడ్లమ్మడి తిరుగుతున్నాడు పశువుల మేత కోసం. అలాంటి పరిస్థితుల్లో కాకులకి రొట్టె మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా జరిగింది? ఎలా అయినా జరిగింది. ఎలా తెస్తే ఆహారం? ఎలాగైనా తెస్తే. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అసలు ఆలోచన చేయండి, దానికి రొట్టె మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పింది ఎవరు? కాకులకు నేను ఆజ్ఞాపించానని దేవుడు. అది కూడా చూడండి, సర్దిపడిపోయిన ఆహారం కాదండి తెచ్చింది, శ్రేష్టమైన రొట్టె మాంసం. దేనికి గుర్తు? శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈరోజు ఏదో నేను ఫుడ్ గురించి మీకు ఏదో చెప్పాలని ఇక్కడ నేను నిలబడలా.
ఎందుకు రొట్టె మాంసం గురించి నేను మాట్లాడుతున్నాను తెలుసా? రొట్టె మాంసం అనేది శ్రేష్టమైన ఆహారం, అవునా కాదా అండి? కదా, అంటే మనము దేవుని మాటకు లోబడి దాగి ఉండగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. రొట్టె మాంసం అనేది శ్రేష్టమైన ఫుడ్, ప్రెషస్ ఫుడ్. ఆ శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పటికే మనం ఎన్నో మన లైఫ్లో పోగొట్టుకున్నాం. ఎందుకో చెప్పగలరా? దేవుని సన్నిధిలో దాగి ఉండలేక, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండలేక, ఆయన సన్నిధిలో మనం ఎక్కువగా ఆయనతో సహవాసం, బంధం పెంచుకోకపోవడం వలన ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం ఇప్పటికే పోగొట్టుకున్నాం. మరొకసారి గాడ్ మనకు కాల్ ఇస్తున్నారు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. దాగి ఉంటే అక్కడికి నువ్వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరంలా, అక్కడికే కాకులు రొట్టెను మాంసాన్ని నిన్ను వెతుక్కుంటూ తీసుకొని వస్తాయి. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం దాగి ఉంటే, అదే యేసుప్రభువు అన్నారు కదా, మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినాడు. మనం ఏం చేస్తామంటే వాటన్నిటి వెనకాల పరిగెడతాము, అది పోతుంది ఇది పోతుంది మన లైఫ్లో. దేవుడు చెప్పినట్టు మనం దాగి ఉంటే కాకులే మనల్ని వెతుక్కుంటా మన దగ్గరకు వస్తాయి రొట్టె మాంసం తీసుకుని. సో ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనం ఆ దాగి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండకపోవడం వల్ల, దేవుని సన్నిధిలో దాగి ఉండకపోవడం వల్ల, దేవుని సన్నిధిలో మనం సమయాన్ని ఎక్కువగా వెచ్చించకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతో కృపను, ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప మేలులను దేవుని దగ్గర నుంచి మనం పోగొట్టుకున్నాం. కనీసం ఈ రాత్రి నుంచైనా ఆ దాగి ఉండే అనుభవంలోనికి ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో, లోకంతో కాదు, మనుషులతో కాదండి, దేవునితో ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో దాగి ఉండే అనుభవంలోకి మనం రాగలిగితే ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు యేసయ్య నీ కొరకు దాచి ఉంచాడు, సిద్ధపరచి ఉంచాడు. దావీదు లైఫ్లో కూడా దాగి ఉండే అనుభవం ఉంది. చూద్దామా? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12:8. 1 దినవృత్తాంతములు 12:8. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. 1 Chronicles 12:8. అందరు తీశారని నేను అనుకుంటున్నాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 12:8. మరియు గాదీయుల్లో పరాక్రమశాలు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. అరణ్యమందు దాగి ఉన్న దావీదు దగ్గరికి చేరారు. దావీదు వెతుక్కుంటూ వెళ్ళాల, పరాక్రమశాలలారా రండి రండి, ప్లీజ్ జాయిన్ విత్ మీ రండి రండి నాతో కలవండి. అరణ్యమందు దాగి ఉన్న దావీదు దగ్గరికి వాళ్ళు వెతుక్కుంటా, ఆ సైన్యం అంత పరాక్రమశాలందరూ ఆయన వెతుక్కుంటూ వచ్చేటట్లు దేవుడు చేశాడు. ఎలా చేశాడో చెప్పడా? వర్స్ 22 చదివితే సూపర్ ఉంటుందండి. 12వ అధ్యాయం 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యం అగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. అబ్బా, చూడండి ఎంత అద్భుతమైన మాట. దావీదు సైన్యం ఎలా మారిపోయిందంట? దేవుని సైన్యంలాగా మారిపోయింది. దావీదు సైన్యం దేవుని సైన్యంలాగా మారిపోయినట్లు ప్రతి దినం అతనికి సహాయం చేయడానికి అతని యొద్దకు వారు వచ్చుచుండిరి. డైలీ 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 అనేక మంది పరాక్రమశాలులు ఆయన దగ్గరకు వస్తున్నారంట. దావీదు సైన్యం రోజు రోజుకి ఎలా మారిపోతుంది? దేవుని సైన్యంలాగా మారిపోతుంది. చూసారా? ఈ గొప్ప కార్యాలు జరగడానికి గల కారణం దావీదు జీవితంలో ఒక అనుభవం ఉంది. ఎక్కడ ఉన్నాడంట ఆయన? అరణ్యమందు దాగి ఉన్న దావీదునంత దాగి ఉన్నాడు. అరణ్యంలో దాగి ఉన్నాడు. ఇందాకే చెప్పాను, దాగి ఉండుట అనేది దేవునితో ప్రార్థన సహవాసాన్ని సూచిస్తుంది. ఏ అరణ్యమో తెలుసా అండి? చూడండి, 1 Samuel 23:14. సమూయేలు మొదటి గ్రంథం 23:14. ఆ అరణ్యం పేరేంటో తెలుసా? 1 Samuel 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. జీపు అను అరణ్యం. అరణ్యం పేరేంటండి? జీప్. జీప్ అనే ఒక బండి, కారు ఉంటుంది, అది కాదు.
JEEPN, జీప్. జీప్ కాదు, జీపు. జీపు అనే అరణ్యం. జీపు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? పుటము వేయుట అని అర్థం. జీపు అనే పదానికి అర్థం పుటము వేయుట. సో దావీదు పుటము వేయబడిన అనుభవాల్లో దాగి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం కూడా జీపు అనే అరణ్యంలో దాగి ఉండాలి. కొంతకాలం దావీదు జీపు అనే అరణ్యంలో దాగి ఉన్నాడు. నేను ఇందాకే చెప్పాను, బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగును కదా. ఇది అసలు ఎందుకు ఈయన దాగి ఉన్నాడంటే, సౌలు దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. ఇంక అదే పని కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు దావీదుని చంపడానికి సౌలు ఈటెను బలంగా విసిరాడు. గోడలో నాటుకుందంట ఈటె. అని గోడలో నాటుకుంది, బాడీలో నాటుకోదా? దేవుడు ఎంతగా కాపాడాడు. దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు ఎందుకు దాగి ఉన్నాడంటే, సౌలు దావీదును చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. దీన్ని సామెతల్లో వాక్యానికి మనం లింక్ చేస్తే, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగు. దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి దావీదు రోడ్ల మీద తిరుగుతా లేడు, అరణ్యమందు దాగి. జ్ఞానం కలిగిన వాడు అపాయం వచ్చుడు చూచి, ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? వెళ్ళి దాక్కోవాలి. దాక్కోవడం అంటే ఫిజికల్గా కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థనా గదిలో దాగి ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు మనము కూడా ఆ దాగి ఉండే అనుభవంలోకి రావాలి. ఆ దాగి ఉండే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ వచనం చదివిపించాను. 3 కార్యాలు ఉన్నాయి ఒక్క వచనంలోనే అని చెప్పాను. కీర్తనలు 32:7లో 3 కార్యాలు. ఒకటి కీర్తనలు 32:7, నా దాగు చోటు నీవే. ఓకే, నేను నీ చాటున దాక్కుంటాను. దెన్ వాట్ విల్ హ్యాపెన్? శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు దాక్కుంటే ఏంటి నీకు జరిగే కార్యము మేలంటే, ఏ శ్రమను బట్టి నువ్వు వెళ్ళి దాక్కున్నావు ఆయన సన్నిధిలో, ఆ శ్రమలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. దెన్ వాట్ విల్ హ్యాపెన్? విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఇది దేనికి సాదృశ్యం? దేవుడు ఆ శ్రమలోంచి నిన్ను విడిపించిన తర్వాత, రక్షించిన తర్వాత నీ నోట ఏముంటాయి? విమోచన గానాలు, స్తుతి గానాలు నీ నోట పలికిస్తాడు. అది 3 కార్యాలు. మొదటిది, ఆయన నీ దాగుచోటుగా మారాలి. 2, ఆయన చాటున దాగి ఉన్న నీ జీవితంలో ఉన్న ఆ శ్రమలో నుండి ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. 3, విమోచన గానాలతో నీ పెదవులను, నోటిని ఆయన నింపుతాడు. ఆయన విమోచన గానాలతో, ఉత్సాహ గానాలతో నిన్ను ఆవరిస్తాడు. అంటే దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే, ఇంకొక వాక్యానికి లింక్ చేసి చెప్పాలంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. అదే దాగి ఉండటం. ఓకే, దెన్ నేను నిన్ను విడిపించేదను. ఇప్పుడు మన దీనికి 32:7కి లింక్ చేయొచ్చు. మొరపెట్టుము, 2 రక్షిస్తాను లేదా విడిపిస్తాను. దెన్ నీవు నన్ను మహిమపరుస్తావు కదా, సింక్ అయింది కదా. ఆపత్కాలమున మొరపెట్టు, విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. 32:7 కూడా అదే చెప్తుంది. ఆయన దాగు చోటుగా నీకు ఉండాలి, నీ దాగు చోటుగా ఆయన ఉండాలి. ఆయనను నీవు ఆశ్రయించాలి. అప్పుడు ఏం జరిగింది? శ్రమలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. దెన్ విమోచన గానములతో నిన్ను ఆవరింపజేస్తాడు. అనగా అర్థం, నీ జీవితం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఓకే, సో మరొక మాటను మనం చదువుకుందాం. 2 Samuel 5:17. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. చూడండి, దావీదు ప్రాకార స్థలానికి వెళ్ళాడు అని రాయబడింది. ప్రాకారము అనగా మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి? ప్రార్థన ప్రాకారం కదా. ప్రార్థనే ఒక ప్రాకారం. సో దావీదంట ఫిలిస్తీయులు తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలుసుకొని వెంటనే ఆ వార్త విని, నేను ఇందాక ఒక వచనాన్ని మీకు చెప్పాను, యేసు ఆ సంగతి విని. ఏ సంగతి? బాప్తిజం ఇచ్చి యోహాన్ని హేరోదు చంపేశాడన్న వార్త విని
వెంటనే ఆయన అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. సో దావీదును పట్టుకోవడానికి ఫిలిస్తీన్లు వస్తున్నారన్న వార్త విని దావీదు ఏం చేశాడు? ప్రాకార స్థలానికి వెళ్ళిపోయాడు. దీన్ని కూడా మనము ప్రాకారమ స్థలములో దాగి ఉన్నాడు అనే వాక్యంతో మనం కంపేర్ చేయొచ్చు కదా. సో ఈ ఆపద తనకు వస్తుందని ఆయన తెలుసుకొని వెంటనే ప్రాకార స్థలానికి వెళ్ళిపోయి అక్కడ దాగి ఉన్నాడు. దేవునికి అక్కడ ఆయన మొరపెట్టినట్లుగా చూడండి. నెక్స్ట్ వర్సెస్ మనం చదివితే వర్స్ 19, దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదిన వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చింది. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే ప్రాకార స్థలం అనేది ప్రేయర్ లైఫ్ని సూచిస్తుంది. ఏం చేశాడు? ప్రాకార స్థలానికి వెళ్ళి పడుకొని నిద్రపోయాడని ఉందా? ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఓకే, ఈ ప్రాకార స్థలమునకు వెళ్ళుట అనేది ప్రేయర్ లైఫ్కి సాదృశ్యంగా ఉంది. ఒక సమస్య, ఫిలిస్తీన్లు అనే ఒక సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం కూడా ప్రాకార స్థలమునకు వెళ్ళే అనుభవం కలిగి ఉండాలి. అనగా దేవుని పాదాలు పట్టుకొని మనము ఆ సమస్యను ఆయన సన్నిధిలో ప్రజెంట్ చేసి ఆయన సన్నిధిలో మనము సమయం దొరికిన కొలది ఆయన సన్నిధిలో మనం దాగి ఉన్నప్పుడు ఆయన దావీదుని అలా విడిపించారు, మనల్ని కూడా అలా విడిపిస్తారు. సో ఫైనల్లీ నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో దాగి ఉండే అనుభవంలోనికి మనం రావాలి. దాగి ఉండే అనుభవంలోకి మనం రావాలి. ఫైనల్గా ఒక వర్స్ చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. యెషయా 2:10 కూడాను, యెషయా 2:10 యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బండపేటలోకి దూరము మట్టిలో దాగి ఉండుము. చూడండి, ఇక్కడ కూడా మంటిలో దాగి ఉండుము అనే మాటను మనం చూస్తాం. అంటే ఇది దేవుని ఉగ్రతకు సంబంధించినటువంటి టాపిక్. ఇక్కడ ఉంటుంది, యెషయా 2:10 ఉంటుంది, ప్రకటన 6వ అధ్యాయంలో కూడాను ఈ టాపిక్ ఉంటుంది. 6వ అధ్యాయం 12 నుంచి 17 వరకు మనం చూస్తే ఏమని రాస్తున్నాడు? అందరూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళగలిగిన వాడేవాడు. రేపు ఆయన ఉగ్రత దినాన అందరూ దాక్కుంటారంట. కొండ సందుల్లో బండ సందుల్లోకి వెళ్ళి దాక్కొని, కొండలారా మమ్మల్ని కప్పండి, ఈ ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, తాళలేకపోతున్నాం, మీరు మమ్మల్ని హైడ్ చేయండి అంటే కొండలు కూడా పరిగెడతాయంట. హైడ్ చేస్తాయని కొండల చోటుకి వెళ్తే కొండలు కూడా అక్కడ నుంచి పారిపోతాయంట. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరు లేరు. ఫైనల్గా నేను మీకు ఇవ్వాలనుకున్న కన్క్లూజన్ ఏంటంటే, ఈరోజే ఆ దాగి ఉండగలిగిన అనుభవం నీకుంటే రేపు దాగి ఉండాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో వచ్చినా ఆయన సన్నిధిలో దాగి ఉండండి, ఆయన పాదాల దగ్గర కనిపెట్టండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన నీ శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాడు, విమోచన గానములతో నిన్ను ఆయన ఆవరిస్తాడు. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాటను మా హృదయంలో ముద్రింపచేయండి. నూరంత నీరుకని ఫలించని ఇప్పటికే తండ్రి మీ సన్నిధిలో దాగి ఉండవలసిన అంతగా దాగి ఉండక ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలని మేము పోగొట్టుకున్నాము అన్న మాట వాస్తవం. దేవా, జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ప్రభువా, ఏలియాతో మీరు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుమని చెప్పావు. దేవా, దాగి ఉన్న అతని వద్దకే కాకోలంలో రొట్టె మాంసం తీసుకొచ్చారయ్యా, మీకు తీసుకొచ్చినాయి అయ్యా, మీకు స్తోత్రం. అరణ్యంలో దాగి ఉన్న దావీదు దగ్గరకే పరాక్రమశాలులు వచ్చారంటయ్యా, తను వెళ్ళలేదయ్యా. అయ్యా, మేము దాగి ఉంటే మీ సన్నిధిలో ప్రజలే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు దేవా. మీ ఆశీర్వాదమే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దేవా. మీ సన్నిధిలో దాగి ఉండలేక దేవా ఎన్నో దీవెనలు మేము పోగొట్టుకుంటున్నాం. ఇక నుంచి ప్రభువా, లూకా 6:12 ప్రకారం రాత్రి అంతా దేవుని ప్రార్థించలేదు, రాత్రి గడిపెను అని మీ గురించి ఎలా రాయబడిందో మీ సన్నిధిలో వీలైనంత ఎక్కువ సమయం ప్రభు నీవు నీ అంతఃపురంలోనికి వెళ్ళుము, తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు దాగి ఉండుమని నీ వాక్య ప్రకారం మేము కూడా ప్రభువా మీరు ఎలాగైతే రాత్రి అంతా దాగి ఉన్నారో తండ్రి సన్నిధిలో మేము కూడా వీలైనంత ఎక్కువ సమయం నీ పాద సన్నిధిలో దాగి ఉండాలి. అటువంటి అనుభవాలు మీరు మాకు దయచేయండి. ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆ ప్రార్థన అనుభవాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించండి.
దేవా లూకా 6:12 రాత్రంతా మీరు ప్రార్థనలో గడిపారు. 13వ వచనంలో ఉదయం అయినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. గొప్ప కార్యాలు జరగాలంటే మా జీవితంలో దేవా 13వ వచనం మా జీవితంలో జరగాలంటే 12వ వచనం అనే అనుభవంలోకి మేము రావాలి. మీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరగాలంటే మా జీవితాల్లో దానికి ముందు బలమైన ప్రార్థన పునాదిని మేము వేయవలసి ఉన్నది అని మేము గ్రహించుటకు సహాయం చేయండి దేవా. రేపు నీ ఉగ్రతలో దాగి ఉండాల్సిన పరిస్థితులు మాకు రాకూడదంటే ఇప్పుడే నీ సన్నిధిలో మేము దాగి ఉండగలిగిన అనుభవాల్లో మేము రావాలి అని ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎక్కువ సమయం నీ పాద సన్నిధిలో ప్రభువా మీతో సహవాసం కలిగి మీతో నాయన ప్రార్థనలో వాక్య ధ్యానంలో దాగి ఉండగలిగిన ఆ మహిమగల అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించాను. జీపు అనే అరణ్యములో ఎలా దాగి ఉన్నాడో, పుటం వేయబడే అనుభవాలు ఎలా ఉన్నాడో, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే నేను ఇలాగ చేస్తున్నాను, నా నామం అపవిత్రపరచబడనేలా అని చెప్పావు దేవా. మమ్మల్ని మీరు ఈ పుటం వేస్తూ మమ్మల్ని మీరు శుద్ధీకరిస్తున్నారు తండ్రి, మమ్మల్ని మీరు శాంక్టిఫై చేస్తున్నారు దేవా. ఎందుకంటే మా ద్వారా నీ నామం అపవిత్రపరచబడడం, అవమానపరచబడడం మీకు ఇష్టం లేదు. మా ద్వారా నీ నామం మహిమపరచబడాలని మీరు కోరుకుంటున్నారు. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను విడిపించదు, విమోచన గానములతో ఆవరించదు అన్నావు. ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చండి దేవా. మీకు స్తోత్రాలు. సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు. ఈ పుటము వేసే అనుభవాల్లో మీరు మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు, మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారని మేము గ్రహించుటకు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఆ అరణ్యంలో దాగి ఉన్న దావీదు సైన్యం దేవుని సైన్యంగా మారింది. ఈ పుటం వేయబడే అనుభవాలు మా జీవితాలకు ఆశీర్వాదమే కానీ నష్టం కానే కాదని మేము గ్రహించుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి దేవా. ఈ రాత్రి మొదలుకొని ఎక్కువ సమయం నీ సన్నిధిలో అయ్యా దాగి ఉండే అనుభవం మీరు మాకు దయచేయండి. ఈ రాత్రి నుంచి మనుషులతో, లోకముతో ప్రభువా, సెల్ ఫోన్స్తో నైనా లోకముతో తక్కువ గడపాలి, మీతో ఎక్కువ గడపాలి. ఎక్కడెక్కడైతే మేము సమయాన్ని వృధా చేస్తున్నామో ఆ విషయాల్లో మమ్మల్ని మీరు అలర్ట్ చేయండి తండ్రి. ఎక్కువ సమయం ప్రభువా లోకంతో, మనుషులతో కాక మీ సన్నిధిలో దాగి ఉండి మీ సన్నిధిలో గడిపి శ్రేష్టమైన మీ ఆశీర్వాదాలు పొందుకుంటూ మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను.